సో ఇప్పుడు రాష్ట్రంలో బాగా ట్రెండ్ అవుతున్న పదమైన ఏదైనా ఉందా అంటే అది అప్పు. నిజంగా అప్పుల గురించి ఇంత పెద్ద ఎత్తున చర్చ ఎప్పుడు ఏ సర్కారులో కూడా గిందన జరగలేదు. ఈసారి అయితే కేసీఆర్ అప్పులు చేసిపోయిండు, తప్పులు చేసిపోయిండు, తప్పులు చేసిపోయిండు, ఏదో దుకాణం అయిపోయింది. ఇప్పుడు మరి ఈయన వచ్చిన తర్వాత ఎన్ని అప్పులు చేసిండు, గతంలో కేసీఆర్ హయాంలో ఎన్ని అప్పులు జరిగినాయి, సో అప్పులకు సంబంధించిన పూర్తి వివరాలు మన దగ్గర ఒకసారి ఉన్నాయి, చూద్దాం. 15 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ అప్పు 1,50,000 కోట్ల రూపాయలట. గత 15 నెలలు అంటే కాంగ్రెస్ సర్కారు కొలువుదీరిన 15 నెలల కాలంలో చేసినటువంటి అప్పుల లెక్క 1,50,000 కోట్ల రూపాయలు. ఇది మన రాష్ట్రం మీద ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్పు. ఇక చూద్దాం. తొలి ఏడాది పాలనలో తీసుకున్నది 1,24,000 కోట్లు. ఫస్ట్ 1 ఇయర్లో ఈ 15 నెలలు అంటే 12 నెలలు తీసుకునేది 1,24,000 కోట్లు. స్వయంగా శాసన మండలికి వెల్లడించిన ప్రభుత్వం గత డిసెంబర్లో తీసుకున్నది 13,909 కోట్లు. ఒక్క డిసెంబర్లో తీసుకుంది 13,909 కోట్లు. ఈ ఏడాది 70 రోజుల్లో అంటే ఈ ఇయర్ స్టార్ట్ అయినాక 70 రోజులలో 14,800 కోట్ల రుణాలు తీసుకురట. ఇవన్నీ కలిపితే 1,50,000 కోట్లు దాటే అవకాశం ఉంది. బీఆర్ఎస్ హయాంలో అప్పు 6,71,757 కోట్లు. బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి అప్పు 6,71,757 కోట్లు. ఈయన 1,50,000 కోట్ల దాకా ఉన్నాడు. ఇక మొత్తం ఈయన టర్మ్ అయిపోయే వరకు ఎన్ని కోట్లు ఎత్తాడు చూడాలి. రెండు కలిస్తే రుణభారం 8.24 లక్షల కోట్లు. 8.24 లక్షల కోట్ల రూపాయల అప్పు రాష్ట్రం మీద ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న అప్పులపై వాడివేడిగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. గత సమావేశాల్లో ఇదే అంశంపై ప్రభుత్వం మీద బీఆర్ఎస్ నేత హరీష్ రావు విరుచుకుపడగా డిప్యూటీ సీఎం బట్టి అంతే దాటిగా ఎదురుదాడి చేసి ప్రభుత్వ వాదన వినిపించారు. ఈసారి కూడా అప్పులపైనే విపక్షాల ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది విపక్షాలు. ఈ నేపథ్యంలోనే గత బుధవారం సిఎస్పి సమావేశంలో కూడా అప్పులపై శ్వేతపత్రం ఇద్దామా అని అధికార పార్టీ నేతలు చర్చించారు. ఇలాంటి తరుణంలో తమ ఏడాది పాలనలో ఏకంగా 1,24,000 కోట్ల రూపాయలు అప్పు చేశామని ప్రభుత్వం స్వయంగా అంగీకరించింది. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అడిగిన ప్రశ్నకు శాసన మండలిలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. 1,24 లక్షల కోట్లు 2024 నవంబర్ 30 వరకు చేసిన అప్పు. ఆ తర్వాత డిసెంబర్లో 13,909 కోట్లు, 2025 సంవత్సరంలో జనవరి 1 నుంచి మార్చి 11 వరకు చేసిన మరో 14,800 కోట్ల అప్పు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ గణాంకాలు చెబుతున్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం మార్చి వరకు గత 15 నెలల్లో తీసుకున్న అప్పు 1,52,000 కోట్లు దాటినట్లే భావించాల్సి వస్తోంది. సో ఇందులో ఎఫ్ఆర్బిఎం పరిమితులకు లోబడి తెచ్చిన బడ్జెట్ అప్పులతో పాటు కార్పొరేషన్ల పేర గ్యారంటీ అప్పులు, గ్యారంటీలు లేకుండా తెచ్చిన అప్పులు ఉన్నాయి. గత శాసనసభ సమావేశాల్లో ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 1.27 లక్షల కోట్లు అప్పు తెచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. తెచ్చిన అప్పులను బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పాత అప్పుల కిస్తీలు వడ్డీలకే చెల్లించాల్సి వస్తోందని, వాటికి తోడు కాంట్రాక్టర్ల పాత బిల్లును చెల్లించాల్సి వస్తోందని ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క బదులిచ్చారు. 2023 డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టింది. సో ఆ తర్వాత ఏం జరిగింది చూద్దాం. అప్పటి వరకు ఉన్న అప్పుల భారం 6,71,757 కోట్లని తేల్చింది. సో వాళ్ళు అధికారంలో రాగానే బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు చేసినటువంటి అప్పుల వివరాలను చెప్పింది. వాటికి తోడు ఉద్యోగులకు సంబంధించి వివిధ రకాల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని క్లియర్ చేయాలంటే మరో 40,154 కోట్లు అవసరమని శ్వేతపత్రంలో వెల్లడించింది. ఇలా 2023 డిసెంబర్ 20 నాటికి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చెల్లించాల్సిన బిల్లులు మొత్తం కలిపి 7,11,911 కోట్లుగా నిర్ధారించారు. అప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అప్పుల దూకుడు కొనసాగింది. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రభుత్వ పథకాలు, ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపులు, పాత అప్పుల వడ్డీల చెల్లింపుల కోసం అప్పులు తెస్తున్నారు. కార్పొరేషన్ల పేర బడ్జెట్ ఆవల తీసుకుంటున్న అప్పులు కూడా భారీగానే ఉన్నాయి. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ టీజీఐఐసి ద్వారా సేకరించిన అప్పు 10,000 కోట్లను మొత్తం ప్రభుత్వమే వినియోగించుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల పెడుతున్న ఖర్చు 22,500 కోట్ల వరకు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ఖర్చు పెడుతుంది ఎంత? 22,500 కోట్ల రూపాయలు. సో నిజంగా అంటే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తేవాలి, ప్రభుత్వాలు నడవాలంటే అది కామన్, అందరు తెలిసిన విషయమే. వాళ్ళు దగ్గర 6,71,757 కోట్లు వాళ్ళు చేసిరు, వీళ్ళు మొత్తం చేసిరు. మొత్తానికి 22,500 కోట్ల రూపాయలు నెలకి ప్రతి నెల మన ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. వస్తున్న ఆదాయం తెస్తున్న అప్పులు కలిపినా 18,000 కోట్ల దాటడం లేదు. చూసారా, వస్తున్న అంటే
ఆదాయం ఇప్పుడు ఖర్చు చేస్తున్నామో 22,500 కోట్లు. కానీ మనకు వస్తున్న ఆమ్దాని అండ్ అప్పులు కలిపితే కూడా ఈ 18,000 కోట్లు కూడా దాటలేవు. ఇది మన రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి పలు వేదికల మీద చెప్పారు. అంటే ప్రతి నెల 4,500 కోట్ల మేర ఆర్థిక లోటు ఏర్పడుతుంది. అంటే నెలకు 4,500 కోట్ల రూపాయలు మనం లోటు బడ్జెట్లు, అంటే అప్పుల మీదనే ఉంటున్నాం అన్నట్టు. దీనిని పూడ్చుకునే ప్రయత్నంలో భాగంగా భూములను తనఖా పెట్టి కార్పొరేషన్లకు గ్యారంటీ ఇచ్చి అప్పులు తెస్తున్నారు. వాటికి తోడు కేంద్ర ప్రభుత్వాన్ని అదనపు అప్పు కోసం అభ్యర్థిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రుణాలను పునర్వ్యవస్థీకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కవిత ప్రశ్నకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానంలో 2023 డిసెంబర్ 7 నుంచి 2024 డిసెంబర్ 30 వరకు ఎఫ్ఆర్బిఎం పరిధిలో 52,118 కోట్ల అప్పు తీసుకున్నామని వెల్లడించింది. కార్పొరేషన్లు తీసుకున్న అప్పులు మరో 61,991 కోట్లు ఉన్నాయని, ఎలాంటి గ్యారెంటీ లేకుండా మరో 10,000 కోట్లను కూడా కార్పొరేషన్లు తీసుకున్నాయని వివరించింది. అంటే 1.24 లక్షల కోట్లు అన్నమాట. అయితే ఏ కార్పొరేషన్లు ఎంతెంత తీసుకున్నాయన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. పౌర సరఫరాల సంస్థ వంటి కార్పొరేషన్లు ఏటా ధాన్యం సేకరణకు అప్పు తీసుకోవడం, అమ్మిన తర్వాత తిరిగి చెల్లించడం సాధారణంగా జరిగేది. ఆ అప్పులు సాధారణంగా ప్రభుత్వానికి భారం కావు. ఎందుకంటే ఆల్రెడీ ఒడ్లు కొనేటప్పుడు అయ్యే ఖర్చును అప్పుగా తీసుకుంటే తర్వాత కొన్న తర్వాత అవి మరాడించి అమ్మి ఎక్స్పోర్ట్ చేసి మార్కెట్ చేసి ఆ అప్పులు తెరుస్తుంటే దానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఇబ్బంది ఉండదు. ఆ పౌర సరఫరాల శాఖకు సంబంధించి మిగతా విషయాలనే ఇబ్బంది. ప్రతి నెల 4,500 కోట్ల రూపాయలు రాష్ట్రం మీద భారం పడుతూనే ఉంది. కాదు, లోటు అనేది పెరుగుతూనే ఉంది. అప్పులు ఎన్ని ఉన్నాయన్నది మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు. గత 3 నెలల్లో తీసుకున్న అప్పుల్లో టీజీఐఐసి ద్వారా భూమిని తనఖా పెట్టి తీసుకున్న 10,000 కోట్లు, తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకున్న 1,000 కోట్లు ఉన్నాయి. అన్ని అప్పులు కలిపి 1,52,818 కోట్లకు చేరాయి. బీఆర్ఎస్ కాలం నాటి పాత అప్పు 6,71,757 కోట్లతో కలుపుకుంటే ప్రస్తుతం రాష్ట్రం అప్పు 8,24,575 కోట్ల రూపాయలుగా తేలింది. ఇది మన రాష్ట్రం మీద ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఈ టైంకి ఇప్పుడు నడుస్తున్న టైంకి ఉన్నటువంటి అప్పు 8,24,575 కోట్లు. మళ్ళా నెల మారితే 4,500 కోట్లు యాడ్ అవుతాయి. దీనికి ఇంకొక నెల గడిస్తే 4,500 కోట్లు మైనస్లో ఉంటాం. ఇది దుకాణం. ఇక ఈ అప్పుల వివరాలు ఒకసారి కోట్ల రూపాయల ఇక్కడ మొత్తం లెక్కలేసి ఒకసారి చూద్దాం. 2023 డిసెంబర్ 7 నుంచి 2024 నవంబర్ 30 వరకు తెచ్చిన అప్పులు. ఎఫ్ఆర్బిఎం పరిమితిలో తీసుకున్న అప్పు 52,118 కోట్లు. కార్పొరేషన్ల పేరు తీసుకుని 61,991 కోట్లు. గ్యారెంటీ లేకుండా కార్పొరేషన్లు తీసుకునే 10,000 కోట్లు. మొత్తం అప్పు 1,24,109 కోట్లు. ఇవి ఓన్లీ కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి అప్పుల వివరాలు ఇవి. సో ఇంకా 2024 డిసెంబర్లో తీసుకున్న అప్పు డిసెంబర్ 3న మంచి చేసిరేదా ఏ నెల వాళ్ళకు. డిసెంబర్ 3న 2,000 కోట్లు, డిసెంబర్ 15న 1,500 కోట్లు, డిసెంబర్ 26న టీజీఐఎస్ ద్వారా 10,000 కోట్లు, డిసెంబర్ 31న 409 కోట్లు, మొత్తం 13,909 కోట్లు. ఏది 2024 డిసెంబర్లో. తర్వాత 2025లో కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత చేసినటువంటి అప్పులు జనవరి 7న 3,000, జనవరి 28న 2,800 కోట్లు, ఫిబ్రవరి 4న 3,000 కోట్లు, ఫిబ్రవరి 4న మళ్ళీ అదే రోజు 1,000 కోట్లు ఇంకో దగ్గర TUFIDC కోసం, మార్చి 5న 2,000 కోట్లు, మార్చి 11న 3,000 కోట్లు, మొత్తం 14,000. ఆ గూగుల్ పే ఫోన్పే బాపత లెక్కన అయిపోయింది. మనోడు అన్న 100 కోట్లు 200 కోట్లు అని ఫోన్ చేస్తారు చూడు, అట్లా అయిపోయింది. ఒక్కొక్క నెల ఒక్కో తారీఖు నాడు 2,000 కోట్లు, 3,000 కోట్లు, 2,000 కోట్లు. ఇదే అప్పుల దుకాణం అయింది. సో మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి అప్పుల భారం 8,24,575 కోట్లుగా తేలింది. ఈ కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అప్పులు 1,24,109 కోట్లుగా అధికారిక లెక్కలు చెప్తున్నాయి. సో దాదాపుగా 1,50,000 కోట్ల వరకు అయితే చేరే అవకాశం ఉంది అనేది తెలుస్తోంది. మొత్తంగా మరి అప్పులు తీర్చే విధానాలు ఏమొస్తాయి, ఎక్కడి నుంచి వీళ్ళు ఇన్కమ్ అనేది ఎట్లా జనరేట్ చేస్తారు? సో 18,000 కోట్లు, 22,500 కోట్ల రూపాయలు ప్రతి నెల ఖర్చు పెడుతుంది మన ప్రభుత్వం. సో కాంగ్రెస్ అనే ఊరికే తీసుకురావద్దు. కాంగ్రెస్ ఎవడు అధికారంలో ఉన్నా గిదే జరిగేది. కాబట్టి ప్రతి నెల జరుగుతున్నటువంటి మనం ఖర్చు చేస్తున్నాయి 22,500 కోట్లు. మనం అవి తీర్చడానికి లేకపోతే మనకు వస్తున్న ఆమ్దాని ఏదైతే ఉందో ఆ ఆమ్దాని అప్పులు కలిపి కూడా 18,000 కోట్లు దాటలేవు. 22,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం కానీ 18,000 కోట్లు కూడా సమకూర్చలేకపోతున్నాం. దీని ద్వారా ప్రతి నెల 4,500 కోట్ల రూపాయలు అనేది లోటు బడ్జెట్గా పడిపోతూ ఉన్నది. సో ఇది పరిస్థితి. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర సర్కారు మీద ఉన్నటువంటి అప్పుల భారం ఇది. సో ఇది క్లియర్గా లెక్కలు అయితే ఉన్నాయి.
చూడాలి మరి ఇది వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేస్తారు, ఈ అప్పుల భారం ఎట్లా తగ్గిస్తారు, ఎక్కడి నుంచి ఇన్కమ్ జనరేట్ చేస్తారు అనేది వేచి చూడాలి. సో అరే జీతాలు ఇస్తున్నారు, బరాబర్ ఉద్యోగులను పెంచుతున్నారు, ఉద్యోగాలు వేస్తున్నారు, దాని ద్వారా ఖర్చులు కూడా పెరుగుతుండొచ్చు. ఈ ఉచిత సంక్షేమ పథకాల విషయంలో మనం మొదలు నుంచి చెప్తున్నాం, ఉచిత సంక్షేమ పథకాలన్నీ బంద్ చేసి పడేయాలి. నేను క్లియర్గా చెప్తున్నా, చాలాసార్లు కూడా చెప్పిన, ఈ ఉచితాలు అనౌన్స్ చేసినప్పుడు ఈ అప్పులు చూసిన తర్వాత నిజంగా నాకు సొంతంగా నాకు ఇలా నాయన అప్పులు లేవు అని బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరెవరు ఇప్పుడు నాది కెమెరామెన్ ఎడిటర్ది ఇట్లా అందరి మీద భారమే కదా ఇదంతా. ఇన్ని కోట్ల అప్పులు మన ఇంటి వివరాలు అన్నట్టు, ఇది మన ఇంటి సంసారం లెక్కనే. రాష్ట్ర ఈ పార్టీలన్నీ కూడా ఈ మేనిఫెస్టోలు అనౌన్స్ చేసేటప్పుడే ఎలక్షన్ కమిషన్ ఒక స్ట్రిక్ట్ రూల్ పాస్ చేయాలి. మేనిఫెస్టోలను ఖచ్చితంగా స్టడీ చేయాలి ఎలక్షన్ కమిషన్. వాళ్ళ యొక్క నామినేషన్ పత్రాలని వాళ్ళ అఫిడవిట్లను ఎట్లయితే క్లియర్గా మీరు స్క్రూటినీ చేస్తారో వాళ్ళ మేనిఫెస్టోను కూడా స్క్రూటినీ చేయాలని చెప్పేసి యుధిష్ఠిర వార్త వేదికగా నేను డిమాండ్ చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు లెక్కలేంది, వాళ్ళ పరిస్థితి ఏంది, వాడు ఇస్తున్న హామీలు నెరవేర్చడానికి రాష్ట్రం మీద ఎంత భారం పడుతుందని చెప్పేసి ముందే స్క్రూటినీ చేయాలి. మన రాష్ట్రం యొక్క ఆమ్దానికి మించి వాడేమైనా అనౌన్స్ చేస్తే, పథకాలు ఉచితాలు అనౌన్స్ చేస్తే డిస్క్వాలిఫై చేసేయాలి. ఆ మేనిఫెస్టోని యాక్సెప్ట్ చేయొద్దు, ప్రచారం చేయనియద్దు. ఇగో ఇట్లాంటి రూల్స్ తీసుకురావాలని చెప్పేసి యుధిష్ఠిర వార్త కొత్త వాదన అయితే ముందుకు తీసుకొచ్చింది. దాన్ని మీరు నిజంగా దీనికి అగ్రి అయితే చిన్న కామెంట్లు పెట్టుకుని ఈ ఉద్యమాన్ని ముందర తీసుకుపోదాం.